అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మీ అందరికీ తెలుసు 10 సంవత్సరాల క్రితం కపట్రాలు ఎవరైనా రావాలంటే గుండెల అరిచేతుల్లో ప్రాణాలు పెట్టుకొని వచ్చేవాళ్ళు. అటువంటి పరిస్థితిని వారి ఆధ్వర్యంలో, రవికృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ గ్రామం రావటం, గ్రామ రైతులకి వారికి ఉన్నటువంటి సమస్యలను తెలుసుకొని వీరందరినీ కూడా 2 బస్సులలో ములకనూరు సహకార సంస్థకు తీసుకెళ్లటం, రైతులు ఐక్యమత్యంగా ఉంటే సాధించలేనిది ఏముండదని వారు అక్కడి నుంచి చూపించిన తర్వాత ఇక్కడ సహకార సంఘాన్ని పెట్టుకోవటం, ఆ సహకార సంఘం ద్వారా నాణ్యమైనటువంటి ఎరువుల్ని, పురుగు మందుల్ని రైతులకు అందజేస్తున్నాం. అదే కాకుండా రవికృష్ణ గారి సలహా మేరకు గ్రామంలో మంచినీరు లేదన్నప్పుడు ఈ గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్ ఇక్కడ ఇవ్వటం, అదేవిధంగా పిల్లల్ని, విద్యార్థుల్ని ప్రోత్సహించేందుకు వారికి వివిధ రకాలైనటువంటి క్రీడలు, డిబేటింగ్ కాంపిటీషన్లు, వ్యాసరచన పోటీలు పెట్టడం, గెలిచిన వారికి బహుమతులు ఇవ్వటమే కాకుండా వ్యవసాయంలో ఖర్చులు ఏ విధంగా తగ్గించుకోవచ్చు, ఆదాయాన్ని ఏ విధంగా పెంచుకోవచ్చు అనేటువంటి దాని మీద కోరమండల్ ఇంటర్నేషనల్ వారు గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి అక్బర్ అనేటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ సహకారంతో ప్రతి రైతుకు కూడా వారికి కావాల్సినటువంటి సూచనలు ఇవ్వటం అనేటువంటిది జరిగింది. అదే కాకుండా మన కప్పట్రాల గ్రామానికి ఎవరైతే 9వ తరగతిలో 1, 2వ ర్యాంకులు వచ్చిందో గత 10 సంవత్సరాల నుంచి కూడా వారికి స్కాలర్షిప్లు అందజేయటం కూడా జరిగింది. మన గ్రామీణ మహిళ భవానీ గారికి ప్రధానమంత్రి డ్రోన్ దీదీ స్కీమ్ కింద కోరమండల్ ఇంటర్నేషనల్ వారు ఒక డ్రోన్ కూడా ఇక్కడ ఉచితంగా ఇవ్వటం, వారికి కావలసినటువంటి డ్రోన్ నడిపేటువంటి కావాల్సినటువంటి శిక్షణ ఇచ్చి ఆ సర్టిఫికేట్ కూడా అందజేయటం. ఇవాళ ఆ గ్రామీణ మహిళ మన గ్రామంలో ప్రతిరోజు 15 నుంచి 20 ఎకరాల్లో డ్రోన్ సహాయంతో ఇచ్చిస్తుంది. ముందు కూడా వారి సహకారంతో, రవికృష్ణ గారి సహకారంతో కోరమండల్ ఇంటర్నేషనల్ వారు మరిన్ని సేవా కార్యక్రమాలు, రైతులకు ప్రయోజనం కలిగేటువంటి కార్యక్రమాలు చేపడతామని ఇవాళ ఇక్కడికి వారితో కలిసి ఇక్కడికి వచ్చినందుకు మా స్వగ్రామంకి వెళ్ళిన దానికన్నా కూడా ఆనందం, ఇక్కడ చాలా ఆనందంగా ఉన్నాం. ఒకప్పుడు మరలా చెప్తున్నాను, కపట్రాలంటే భయభ్రాంతులు అయ్యేవాళ్ళు ఇవాళ బారులు కట్టి ఈ గ్రామానికి వస్తున్నారంటే అది వారు చేసినటువంటి సేవ, మంచి కార్యక్రమం. వారు ఎప్పటికీ ఈ గ్రామ ప్రజల గుండెల్లోనే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల రైతులు కూడా వారిని ఎంతో అభిమానిస్తున్నారు. కోరమండల్ ఇంటర్నేషనల్ వారు ముందు ఇప్పటి వరకు 18,000 మంది గ్రామీణ బాలికలకు గ్రామీణ ప్రతిభా పురస్కారములను అందజేయడం జరిగింది. అదే కాకుండా క్షేత్రస్థాయిలో వాళ్ళకి రైతులకు కావాల్సినవి చూపించటం, ఈ కొత్త టెక్నాలజీ అనేటువంటి నానోని, తర్వాత డ్రోన్స్ని కూడా. కప్పట్రాల గ్రామ ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు ఈ గ్రామంలోని అత్యంత వైభవంగా కప్పట్రాల సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. సుమారుగా 10 సంవత్సరాల క్రితం 2015లోని ఈ గ్రామాన్ని తీసుకోవడం జరిగింది. ఈ 10 సంవత్సరాల్లో ఎన్నో రకాల కార్యక్రమాలు చేపట్టడం, అదేవిధంగా గ్రామస్తుల్లో కూడా మౌలికమైన మార్పు ద్వారా ఎంతో పురోగతి సాధించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ కావచ్చు, మాకు ఒక హై స్కూల్ కావచ్చు, అదేవిధంగా శ్రీశక్తి భవనం, ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ చేపట్టడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఈ 2025 సంవత్సరాన్ని కప్పట్రాల మహిళల సంవత్సరంగా చేయాలని చెప్పి మేము ఒక ధ్యేయంతో పనిచేస్తున్నాం. ఇక్కడ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అన్నీ కూడా మరింత బలోపేతం చేయాలని, దానికి పూర్తి సహకారం తీసుకోవడం కోసం అన్ని ప్రయత్నాలు మొదలుపెట్టాం. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న తానా వాళ్ళకి, కోరమండల వాళ్ళకి, గ్రోమోర్ వాళ్ళకి, దేవీ యాడ్స్ వాళ్ళకి, ఇంకా ఇతర పెద్దలందరికీ కూడా, ఇక్కడ ఎంతోమంది ఇక్కడ రాలేదు, అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.